ఫ్రెష్‌గా ఉన్న అటుకుల్ని తీసుకోండి. డ్రై ప్యాన్‌లో ఒక కప్పు పెసరపప్పు వేసి సిమ్‌లో పెట్టి స్టవ్ సిమ్‌లో పెట్టేసేసి ఎర్రగా వేయించేసి బాగా కడిగేసి 1:1కి 4 నీళ్లు పోసి పెసరపప్పుని ఇలా ఉడికించుకొని తీసుకోండి. అలాగే ఒక పెసరపప్పు అయితే దానికి 1:2 చొప్పున అటుకులేసేసి ఇలా కడిగేసేసి ఈ పెసరపప్పు మొత్తం ఉడికిన దానిలో మళ్ళీ 4 నీళ్లు పోసుకోండి లేదా 5 పోసుకోండి. పోసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు ఇలా వేసేసి ఈ కడిగి పెట్టుకున్న ఈ అటుకులను కూడా వేసి ఎక్కువసేపు ఉడికించ అవసరం లేదండి. ఆల్రెడీ అటుకులు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక 2, 3 సార్లు పొంగితే సరిపోద్ది. ఇప్పుడు ఈ పోపుని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నేను నెయ్యి, నూనె 2 వేస్తున్నాను. అలాగే జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లం తురుము మీ రుచిని బట్టి అన్నీ వేసుకొని ఈ పోపు వలన మంచి రుచి వస్తుంది. గుమగుమలాడే మీకు పొంగల్ రెడీ అవుతుందన్నమాట. ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి అంతే. చాలా టేస్టీ అండి. అలాగే చాలా ఈజీ, చాలా బలమైన ఆహారం కూడా ఇది.